భూమన కరుణాకర్ రెడ్డి గారే చెప్పాడు, నా అనుయాయులు అక్కడ 2,000 మంది నా భక్తులు ఉన్నారు. శ్రీవారికి కోట్ల మంది భక్తులు ఉంటే అదొక వ్యవస్థ. ఈయనకి తిరుపతి దేవస్థానంలో ఈయన గూఢచారులను పెట్టాడు అన్ని విభాగాల్లో. అట్లాంటి వ్యక్తే ఈ పరకామణిలో దొంగ కూడా. సరే, ఎట్టాగు వీడు కొంతకాలంగా దొంగతనం చేశాడు కదా, ఈ దొంగతనం చేసిన మేర ఇక్కడ ఇప్పించడంతో పాటు దీన్ని అడ్డం పెట్టుకుని ఆ రవికుమార్ అనే వ్యక్తి చెప్పాడు, కొంతమంది పెద్ద మనుషులు కూడా నా ఆస్తులు రాయించేసుకున్నారు అని. అట్లాగే 5 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయాడు కదా శ్రీవారు కూడా ఈ కల్తీ కెమికల్ నైవేద్యానికి. ఆ కెమికల్ నైవేద్యానికి మేము అలవాటు చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ ధర పెట్టి స్వచ్ఛమైన నెయ్యి కొంటే మళ్ళీ రేపు ఎప్పుడన్నా కూడా మళ్ళీ ఆయనకి స్వచ్ఛమైన నెయ్యి అలవాటు అయితే కెమికల్ కాక్టైల్ నైవేద్యం పెట్టారేంట్రా అంటాడు కదా స్వామివారు. అందుకని వీళ్ళకి బాధగా ఉంది. ఇదేంటి, మనం ఏదో అలవాటు తప్పించేసి పూర్వకాలం కొన్ని శతాబ్దాలుగా తిన్న ఆయన నైవేద్యం అదేను, కానీ మనం ఇచ్చిన నైవేద్యాన్ని కూడా స్వీకరించేశాడు, ఆయన ఏమి అభ్యంతరం పెడతలేదు అంటే కల్తీ జరగలేదు. కల్తీ జరిగింది, ఆయన కానీ అలవాటు పడిపోయాడు. మళ్ళీ ప్యూర్ నెయ్యితో అలవాటు చేస్తే మళ్ళీ రేపు కల్తీ అవ్వగానే తిండు కదా. పిల్లలకి మనం ఒక రుచి అలవాటు చేస్తాం అనుకోండి, ఆ రుచికి తగ్గితే పెడితే ముఖం పక్కకి తిప్పేస్తాడు, ఇస్తాడు తిప్పడా. కాబట్టి ఆ స్థాయిలో ఫుడ్డే పెట్టాలి. ఇప్పుడు కల్తీ లడ్డూలు ఇచ్చి మనం భక్తులకి అలవాటు చేశాము, ఎవరు కూడా అలవాటు పడిపోయారు, తింటున్నారు. ఇప్పుడు అసలు నేతితో పెడుతున్నారు. మళ్ళీ రేపు ఎప్పుడన్నా దోవ తప్పి కనుక మనం ముఖ్యమంత్రులు, మనం టీటీడీ అధ్యక్షులు అయ్యాం అనుకోండి, మళ్ళీ అప్పుడు మనం ఇట్లాంటి కల్తీ నెయ్యి తెస్తే అభ్యంతరాలు వస్తాయన్న బాధ కనపడుతుంది వాళ్ళకి. రెండోది ఏంటంటే, అక్కడ జరుగుతున్న అన్ని కుంభకోణాల మీద నాయుడు గారికి ఒక అవగాహన వచ్చేసింది. ఇప్పుడు ఆవగింజలో 60 వంతే బయటపడింది, మిగిలిన మొత్తం కనుక తీస్తే ఇంకా బండారాలన్నీ బయటకు వచ్చేటట్టున్నాయి, ఒకటికోటి అన్ని. అందువల్ల బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తిని దానికి చైర్మన్ గా పెట్టొద్దు, కరుణాకర్ రెడ్డి వ్యక్తి అన్నా ఉండాలి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తిని అన్నా పెట్టాలి.